తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఐశ్వర్య శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట. ఈయనకి తులసిమాల శంఖాలమాల వేసుకున్నాను. జొన్నలు ఏంటంటే ఒకరోజు ముందర కడిగేసేసి ఆరిపెట్టేసానండి బాగాను. వాటిని ఏంటంటే కొంచెం నెయ్యి వేసి ఇలాగా బాగా దళసరిగా ఉన్న గిన్నెలో వేయించేసుకోవాలన్నమాట. ఇలా పేలాల్లాగా వస్తాయి. పేలాలు అవుతున్నవి పైన తీసేసి కింద నుంచి మళ్ళీ బాగా అవుతాయండి. ఇది కొంచెం ఓపికగా చేయాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే ఏమాత్రం తడి ఉన్నా కూడానండి పేలాల కింద మారవు. బాగా ఆరాలి, తడి అసలు ఉండకూడదు అనమాట. కాకపోతే నీడ పట్టునే ఎండపెట్టాలి తప్ప ఎండలో పెట్టకూడదు అనమాట. పైన పేలుతున్నవి తీసేసి కిందవి మళ్ళీ వేసుకుంటూ ఉంటే కనుక మొత్తం పేలాలు బాగా వస్తాయండి. ఈ పేలాలు పిండి చాలా ఇష్టం శ్రీనివాసుడికి. ఆయన కోసమే ఇది చేసే ప్రయత్నం అనమాట. ఇవి పేలాలు బాగా అయిపోయిన తర్వాత వీటిని ఏంటంటే బ్లెండర్లో వేసేసుకుని అంటే రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి పెద్దగా పిండిలాగా కాకుండా అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. బోరా షుగర్ వేసుకున్నాను నేను. బోరా షుగర్ బెల్లము కలిపి వేసుకున్నాను. ఇదేంటంటే 2 ట్రిప్స్ లాగా వేయించానండి. ఒకేసారి అన్నీ పట్టవు కదా. ఆ బోరా షుగరు, బెల్లము, నెక్స్ట్ ఏంటంటే ఏలక్కాయలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఇవి కూడా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించాను అనమాట. ఏలక్కాయలు బాగా వేసుకోండి, పచ్చికర్పూరం కూడా వేయండి, కొంచెం ఎండు కొబ్బరి వేసాను. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి.